ఎక్కువ చెప్తే నా మీద కోపం వస్తుందేమో కానీ నేను చాలా బాధపడుతున్నాను. ఇది మాత్రం అసలు చాలా బాధపడుతున్నా. సమాజం ఎటో పోతుంది, తెలవట్లేదు. అభివృద్ధి అని కూడా ఉన్న చూసుకోవాలి. మంచిగా ఉంటుంది అని చెప్పి నీళ్ళ కింద పోకుండా స్లాబ్ వేసి పడేసినాం. మంచిగా ఉంటుంది, బాగానే ఉంది, నీళ్ళే పోతున్నాయి. విజయవాడలో ఫ్లస్ వచ్చినాయి. మనం అక్కడ ఉంటే పంచ తరుస్తేనే కోపం వస్తుంది మనకి. కాలం మీద నీళ్ళు పడితేనే కోపం వస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి. ఇంకా హీనం ఏంటంటే బయట తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తారు. అవునా? కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తారు. వస్తే ఏమవుతుంది? రోగాలు వస్తే వాళ్ళే బాధపడతారు. అలాంటి సంస్కారాన్ని మనం నేర్పియాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద, తల్లిదండ్రులందరి మీద ఉంది. అందరినీ అంటలేనండి. కొంతమంది పిల్లలు చాలా బాగున్నారు, కొంతమంది తెలియదు, చెప్పేటువంటి వాళ్ళు లేరు. పోనీలే అది నిర్లక్ష్యం కాదు. పోనీలే ఏముందిలే అనేటువంటిదే, నిర్లక్ష్యం కూడా కాదు. ఆ కడవకపోతే ఏమవుతుంది అని కూడా కాదు. పోనీ ఒక్కసారికే కదా అనేటువంటిదే. గర్వం గంజికి ఏడుస్తే ఈపులు దెబ్బలకి ఏడుస్తాయి. అది మాత్రం సత్యం. సమాజం కొడుతుంది వాళ్ళని. కాబట్టి మీరు అన్యదా భావించొద్దు, నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఇది బామ్మర్ది ముచ్చట. కాబట్టి పిల్లల మీద బాధ్యత పెట్టాల్సినటువంటి బాధ్యత మీది. అంటే వాళ్ళని ఇంటి పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయని కాదు, సమాజాన్ని తెలుసుకోవడానికని ఇంటిని చెలగొట్టాలి ఫస్ట్. మీరు అందరం కూడా తిండి కోసం బాధపడమే. అందరు నిజం చెప్పండి. మీరు చిన్న ఉన్నప్పుడు తిండి కోసం బాధపడ్డారా లేదా? మా నాన్న నాకు బాధ పెట్టలేదండి, కానీ నేను బాధ్యత తెలుసుకున్నా. ఇప్పుడు నేను మా నాన్న బాధ పెడుతున్నా. ఎట్లా? నువ్వు ఏం చేయకపోయినా నేను చేస్తా అని. నేను వద్దన్నా వాళ్ళు ఏడుస్తున్నారు ఏకంగా. నేను వద్దన్నా మా నాయన వస్తాడు, నా పూజలో మైక్ దిగి గుంజుకుంటాడు, మంత్రాలు చెప్తాడు. నాకు సంతోషం. మా నాన్న మా ఆయనతో ఉన్నాడు, నాకు సంతోషం. అలాంటి ధైర్యాన్ని మీరు నింపాలి. నన్ను ఉదాహరణ తీసుకొని కాదు, ఎవరు నా వృత్తానుసారంగా నాకు వెనకాల ఉన్నారు. మీ యొక్క ఇంటి వ్యవస్థ, ఇంటి పనులు ఎట్లుంటే నాకు తెలియదు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి విన్నట్టు ఉండాలి, బాధ్యతలు నిర్మించాలి. సమాజంలో మన భారతదేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పనులు మాత్రమే నేర్పియాలి. ఒకటి గుర్తుంచుకోండమ్మా, మన భారతదేశం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందుతాం. ఇది నిజం. మన భారతదేశము అభివృద్ధి చెందితే మనమందరము కూడా అభివృద్ధి చెందుతాం. భారతదేశంలో ఉంటుంది, మనమే అభివృద్ధి చెందుతాం. కార్యక్రమానికి డబ్బులు లేవు అనుకోని కార్యక్రమం చేస్తారు, అన్నదానం చేస్తారు, టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి రాత్రి మళ్ళీ భోజనం పెట్టి పైసలు ఏమైనా చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? వచ్చేసినాయి అంతే. ఏది కూడా అనుకోని చేయమండి, అనుకోకుండానే చేస్తాం. ఏది ఇల్లు కడతామని ఒక 10 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టాలి, ఫలానా తారీఖు జనవరి 1వ తారీఖు నాడు శంకుస్థాపన ముగ్గు వస్తాను ఎవరు అనుకోరు. ఆలోచన జరుగుతుంది, చేద్దామన్న ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వెనకాల మీరు ఉండాలి. తల్లిదండ్రులు ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తే ఆ ధైర్యం వాళ్ళకు వస్తుందా కాదా? అలాంటి బాధ్యత మీరందరూ వాళ్ళకి అప్పచెప్పాలి. చెప్తారా? చెప్పండి. అది మీ పని. మీ తర్వాత మీ తరుణమే ఈ నవభారత్ కాలనీ నిలబెడతారు. మనం ఇప్పుడు ఇల్లు ఇక్కడ కట్టుకున్నాం. ఇక్కడ ఈ 200 గజాలు ఇల్లు కట్టుకున్నాం. దీని తర్వాత ఇంకో 2000 గజాల్లో కడతారు. ఆ 2000 గజాల్లో అయినా వాంటి కదా బాధ్యత. వేడివాడు వచ్చేసి చేయడు కదా. మా గుడిలో పనిచేస్తుంది భాగ్యమ్మ. వారం రోజులు జ్వరం వచ్చి చూస్తొచ్చి పండుకుంటే నేనే ఊడ్చినా, నేనే ఊడ్చుకున్నా, నేనే ముగ్గు పెట్టుకున్నా, కానీ చేసుకున్నా. ఇది కూడా అది నా బాధ్యత. భాగ్యమ్మ నా గురించి కాదు, భాగ్యమ్మ గురించి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా హార్డ్ వర్క్ చేస్తుందండి, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎవరైనా ఆమెని ఇంకా పని తీర్చుకొని బాగా నూరండి. ఇంకా వాళ్ళ బాధ్యత అది. ఎందుకు నేను పని చేయాలని తను అనుకుంది కాబట్టి చేస్తుంది, తన బాధ్యత నిర్వర్తిస్తుంది, కష్టపడుతుంది, చేసుకుంటుంది. మీరు మీ బాధ్యత నిర్వర్తిస్తున్నారు, చేసుకుంటున్నారు, ఇల్లు నడిపిస్తున్నారు. మరి మీ పిల్లలకు కూడా నేర్పియాలి కదా.
మన సంస్కారం మనం నేర్పియాలి, మన ధర్మం మనం నేర్పియాలి. అది మీ బాధ్యత. ఆ సంస్కారాన్ని, ఆ ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని నేర్పించాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు ఏ ముందులే నాన్న ఒక్కసారికే కదా, ఏ ముందులే అది చేసుకో, ఇట్లా వీడియో తీసుకో కావు. మంగళారతులు తీసుకోతే జుట్టు మొత్తం కాలిపోయిన రోజులు ఉన్నాయి, నేను చూసినవి. యూట్యూబ్లలో మస్తు వస్తున్నాయి, ఫేస్బుక్లలో వాటిల్లో వచ్చినాయా, అందరూ చూసే ఉంటారు. మంగళారతి పెడితే జుట్టు మొత్తం కాలిపోతుంది. మరి ఇది పోసుకోవడం మన పద్ధత కాదు. చక్కగా జుడు వేసుకొని వీరికి తెలియదండి, మీరు కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం కానీ రాగానే చెప్పాను, చక్కచక్కగా వేసుకోరు, టగడగా పసుపు రాసుకుని వచ్చి కూర్చోరు. ఎందుకు అయ్యగారు నాకు వద్దు అని చెప్పాను లేదు. కొంతమంది అన్నారు నాతోటి, ఈ నవరాత్రులు అన్నారు, వాళ్ళకే తెలుసు. వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, నాకు ఎందుకులే, నాకు చెప్తలేరు అని మాత్రం అనుకోవద్దు. గింత పెడతారు బొట్టు, అసలు కనిపించదు, దూరం నుంచి అసలుకే కనిపించదు. శుద్ధ మన తురుకోలు ఉన్నట్టే ఉంటారు, తురుకోలు ఉన్నట్టే ఉంటారు. వచ్చు గింత గింత కనిపించదు, గింతే గింతే. అసలు తురుకోలు పెట్టకుండా ఉంటారు చూడు, గురిగా కట్టుకొని. ఫ్యాషన్ అగో, నాకంటే అప్పుడు సుభద్రం అయితే ఫ్యాషన్ అంటారు. అమ్మా కుంకుమ ఇది మాత్రం నిజమండి. మనం కల్తీ రాజ్యంలోనే ఉన్నాం. అంటే మన తెలంగాణ వాడికి కల్తీ దేశం, కల్తీలోనే బతుకుతున్నాం. మంచి ద్రవ్యాన్ని మనం తయారు చేసుకోవాలి. పసుపులో సున్నం వేసి నూరితే సున్నం కొన్ని రోజులు పడకుండా బొట్టు పడుతుంది. నాకు గడ్డ చూడవచ్చు, గడ్డ పడుతుంది, ఆ జీవితాంతం ఉంటుంది. అది కవర్ చేసుకోవడం కోసమైనా కుంకుమ పెడతారు. చక్కగా రూపాయి బిల్లంత బొట్టు పెట్టేవాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యారు చూడండి, ఎంత అందంగా రెడీ అయ్యారు చూడండి. మీ పిల్లలు కూడా దీన్ని నేర్పించాలి. ఆడవాళ్ళని పిల్లల్ని స్త్రీలనే అంటలేనండి, మగపిల్లలు కూడా అట్లా తయారు. ఎంతలా కూర్చో చూడు, భుజం మీద వేసుకొని. మీ బాధ్యత నాయన అది. నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఏం అంటలేను. మీ పని మీరు చేయాలి, మీ ధర్మం మీరు చేయాలి. లుంగి కట్టుకొచ్చుకొని ఇక్కడ కూర్చోవాలి. మనవారు మీకెందుకు నేనున్నా అని ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తారా మరి? రేపు ఇస్తారు, మళ్ళా రేపు డీజే వస్తుంది కాబట్టి. నీకెందుకు నేనున్నాను రేపు వస్తారు మళ్ళా కాదు, 9 రోజులు రావాలి. శరీరాన్ని త్యాగం చేయడం, మన బలాన్ని, మన ఓపికని, మన ధనాన్ని అన్నిటినీ త్యాగం చేయడం నేర్చుకోవాలి. మీ నాన్నగారు త్యాగం చేయబట్టే మీరు ఇట్లా ఉన్నారు, మీ అమ్మగారు త్యాగం చేయబట్టే మీరు ఇలా ఉన్నారు. ఆ త్యాగం చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మీ పిల్లలకి మీ బాధ్యత నేర్పించాలి. తర్వాత నవభారత్ కాలనీ నెక్స్ట్ సంవత్సరానికి యూతే ఎక్కువ ఉండాలి. మీరెవ్వరు రావద్దు, అందరూ యూతే ఉండాలి. అందరూ యూతే ఉండాలి, ఇక్కడ అందరూ యూతే ఉండాలి. అలా ప్రోత్సహించాలి, మీరందరూ కూడా అలా ప్రోత్సహించాలి. అందరు శపథం చేద్దామా? చేయలేపండి. వరసిద్ధి నాయక స్వామి వారివి కాణిపాకంలో మీకు ప్రమాణం ఉంటుంది తెలుసు కదా, అగ్ని మీద వేసి కొడతారు. నాతో చేయించి రాలేడు, ఒకటి చెప్పకూడదు అవన్నీ. ప్రమాణం చేయలేపండి, చేయిస్తామన్న వాళ్ళందరూ చేయలేపండి. నేను చెప్పే మాట చెప్పండి. మా పిల్లలకి ఎవ్వరు చెప్తలేదు, మా పిల్లలకి, మా మనవరాళ్ళకి, మా మనవళ్ళకి, మునిమన్నులకి అందరికీ కూడా వరసిద్ధి నాయక స్వామి వారి సమక్షంగా ప్రమాణం చేస్తున్నా. నా యొక్క సనాతన వైదిక హిందూ ధర్మాన్ని నేను పాటిస్తూ, నా పిల్లలతోటి పాటింపజేస్తూ మన ధర్మాన్ని నేను కాపాడుతాను. ఏం చేస్తారు? కాపాడతారా? సత్యమా? స్వామివారి ప్రమాణం చేసింది, మరి కాపాడతారా? వచ్చే సంవత్సరానికి మీరు ఎవరు రావద్దు, నేనే ముఖం మీద చెప్తాను. ఎవరు సాధ్యమైనంత పెళ్లి చేస్తా, సాధ్యమైనంత చేయాలని తప్పది. తప్పు తప్పు తప్పు, చాలా తప్పు. సాధ్యమైనంత వరకు కాపురం చేస్తా, తర్వాత చేయాలంటూ ఉంటుంది. అది ఇంకా మాట రేగా పోతాయి. ఖచ్చితంగా చేయించాలండి. వచ్చే సంవత్సరం మీరు ఎవ్వరు రావద్దు, మీ పిల్లలందరూ ఇక్కడ ఉండాలి. మీ పిల్లలతో వచ్చే సంవత్సరం మొత్తం పూజ, సరేనా? అంటే రావద్దంటే అలా ఉద్దేశం కాదు, పిల్లలు ముందు ఉండాలనేది నా ఉద్దేశం.
మరి మీరందరూ ఈరోజు వచ్చారు. రేపు ఉద్వాసనకు మీ పిల్లల్ని పట్టుకొస్తారా? నాకు నమ్మకం లేదు. పట్టుకొస్తారా? తప్పకుండా తీసుకురండి. రేపు వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఉద్వాసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ పిల్లలందరూ కూడా రావాలి. స్వామాన్ని కదిలించి స్వామాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేటువంటి బాధ్యత ఆ వారికి అప్పచెప్పాలి. ఎన్నికల్లో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తారు. అదో దన్నాట. వెరీ గుడ్. ఒక్కరోజున వచ్చి దిగ్విజయంగా చేయండి. వచ్చే సంవత్సరానికి ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు చదువులు ఉంటాయి, ఎన్నో వ్యవస్థలు ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. 18 రూపాయల వ్యవహారాలు, 20 రూపాయల వ్యవహారాలు, వేరే చాలా ఉంటాయి. అవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా యూట్యూబ్ చూస్తుంటాను, నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరానికి మీరందరూ ఇక్కడ ఉండాలి. స్వామివారి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరెవ్వరి చేతుల మీద కాకుండా మీ చేతుల మీద జరగాలి. సరేనా? చేస్తారు కదా. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తారో వాళ్ళ గురించి ఒకసారి అందరూ చెప్పట్లండి. ముచ్చట్లు ఎక్కువనే 9:30 అవుతుంది. పూజ చేసుకుందాం. పూజ చేసుకొని